मराठों की जमीन पर भी मुगलों का राज होगा। చావా మూవీ ఆల్రెడీ హిందీలో రిలీజ్ అయింది. మన తెలుగు ప్రేక్షకులు డిమాండ్ చేయడం వల్ల ఈ సినిమాని మన తెలుగు ప్రేక్షకుల కోసం రేపు 7వ తేదీ రిలీజ్ చేయబోతున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈ సినిమా రివ్యూలో తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ మరణం తర్వాత మరాఠీ సామ్రాజ్యాన్ని బలహీనత పడుతుందని ఆ ప్రాంతాన్ని చేజిక్కించుకోవడం కోసం ఔరంగజేబు భావిస్తాడు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ విక్కీ కౌశక్ ఆ పాత్రలో ఒదిగిపోయాడు. ప్రజల నుంచి ఢిల్లీ చక్రవర్తులు దోచుకొని దాచిన కోశాగారంపై దాడి చేస్తాడు. సంభాజీని కట్టడి చేసేందుకు ఔరంగజేబు స్వయంగా రంగంలోకి దిగుతాడు. మరాఠీ సామ్రాజ్యాన్ని ఔరంగజేబు చుట్టుముట్టి ఢిల్లీ సైన్యంపై సంభాజీ సేన సాగించే మెరుపు దాడులు, గెరిల్లా పోరాటాలు ఆద్యంతం ఉత్కంఠంగా సాగుతాయి. సెకండ్ హాఫ్లో సంభాజీని ఎదుర్కొనే సంభాషణలు అందరికీ గూజుబంప్స్ తెప్పిస్తాయి. సంభాజీని జై భవానీ హరహర మహాదేవ్ అంటూ విరుచుకు పడుతుంటే థియేటర్స్లో విజిల్స్ చప్పట్లతో దద్దరిల్లిపోతుంది. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ వచ్చేసి విక్కీ కౌశక్ నటన, వార్ అండ్ యాక్షన్ సీన్స్, క్లైమాక్స్ బాగున్నాయి. మైనస్ పాయింట్స్ బలహీనమైన కథ లేకపోవడం, ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. ఈ సినిమా ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించడం వలన ఈ సినిమాకి రేటింగ్ ఇవ్వడం లేదు. సినిమా చాలా అద్భుతంగా ఉంది, విజువల్ వండర్. వెళ్ళి మీరు కూడా చూడండి. ఈ సినిమా మీరు చూసి ఉంటే జై సంభాజీ మహారాజ్ అని కామెంట్ చేయండి.